హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఈరోజు ఏంటంటే బిగ్ బాస్ గురించి మాట్లాడాలి. వింతలు విశేషాలు చాలా చాలా జరుగుతున్నాయి. బిగ్ బాస్లో జరిగే చాలా చాలా విషయాల గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా స్టైల్ మామ ఛానల్ ద్వారా. ఏంటిది 14 మంది కంటెస్టెంట్స్, ఏంది ఏం కథ, ఎవరెవరు మీకు తెలుసు? అరే బిగ్ బాస్ అంటే మీరు చూసి వెళ్తున్నారా, లేదంటే బిగ్ బాస్ చూడకుండా ఏదో ఆపర్చునిటీ అప్పటికప్పుడు చూస్ చేసుకొని వెళ్ళిపోతున్నారా? నాకైతే అర్థం అవుతలే నిజంగా. అంటే ఇంకొకటి చెప్పాలంటే, కన్నడ ఒక గ్రూప్ అయిపోయింది, తెలుగులో ఒక గ్రూప్ అయిపోయారు. నైనిక, మన నిఖిల్ బాగానే చీఫ్గా అయితే గెలిచిరు. తర్వాత చీఫ్గా ఛాన్స్ ఇచ్చినప్పుడు అసలు యస్మితకి ఛాన్స్ ఇవ్వడం ఏంది? మన చాలామంది ఆడిరు. మన బేబక్క కూడా ఉంది, బేబక్కకి ఇవ్వచ్చు. ఎందుకంటే బేబక్క అంత ఏజ్లా అంత లావు ఉండి ఆమె ఒక సింగరు. అది కాక ఆమె యుఎస్లో చాలా చాలా లైవ్ షోస్ చాలా చాలా చేసేది బేబక్క. అలాంటి బేబక్కకి కనీసం అంటే గేమ్ పరంగా ఓకే, బికాస్ ఏదో చెప్పొచ్చు. మీరు నైనిక కానీ నిఖిల్ కానీ మీరు చెప్పొచ్చు ఏమని, అరే బేబక్క కొంచెం కొన్ని విషయాల్లో ఆట ఆడలేదు కాబట్టి సో బేబక్కకి చీఫ్గా ఇచ్చినామని చెప్పడానికి వీలుంటుంది. గేమ్ పరంగా చూస్తే అసలు యస్మితకి ఇవ్వడం ఏంది? మీరు ఏమన్నా గ్రూపులుగా క్రియేట్ అయ్యి వెళ్ళారా బిగ్ బాస్లోకి? గ్రూప్ క్రియేటివిటీ చేసుకుంటున్నారా? గేమ్ పరంగా ఆడాలి కదా. సో అదేవిధంగా చీఫ్గా యస్మితని చేయడం అయితే నాకైతే అంత మంచిగా అయితే అనిపించలే. ఇంకా గేమ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ చీఫ్ గేమ్కి బేబక్క ఫస్ట్ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. అంటే గేమ్లో ఫస్ట్ అవుట్ అవ్వడం, తర్వాత మన చాలా మంది ఇంకా ఒకరి తర్వాత ఒకరు రావడం అయితే జరిగింది. సో నైనిక చివరి వరకు ఒక డాన్సర్ కాబట్టి ఆమె లోపల ఒక స్టామినా ఉంటుంది. ఒక డాన్సర్కి నిజంగా ఒక పవర్ అనేది చాలా డిఫికల్ట్. సో నైనిక నిఖిల్తో పోటీపడి లాస్ట్ వరకు ఉండడం చాలా అద్భుతం. లేడీ గర్ల్గా ఒప్పుకోవచ్చు. ఇంకా విష్ణుప్రియకి టాస్క్లు ఎందుకు ఇస్తలేదు? విష్ణుప్రియ టాస్క్ ఒకటో గేమ్ పరంగా చూసుకున్నా, రెండో గేమ్ పరంగా చూసుకున్నా విష్ణుప్రియకి మీరు టాస్క్ అనేది ఇవ్వట్లేదు. విష్ణుప్రియ ద బెస్ట్ కంటెస్టెంట్, అందరికంటే హైయెస్ట్ 4 lakhs rupees ఫర్ వీక్. ఒక్క వారంలా 4 లక్షల రూపాయలు హైయెస్ట్ కంటెస్టెంట్ అంటే ఆమెనే. అది కాక మన బిగ్ బాసే ఆమె రావాలని చెప్పి అడిగి మరీ ఆమెను తీసుకున్నారు బిగ్ బాస్, ఒక మంచి కంటెస్టెంట్స్ కావాలని చెప్పి. సో విష్ణుప్రియ కంటెంట్ గుంజిపోయాలి కదా. ఎందుకు విష్ణుప్రియని చాలా విషయాల్లో సైలెంట్ పెట్టడం జరిగింది. అదే సెకండ్లో వచ్చేసి కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన సోనియా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. సోనియా, నువ్వు చాలా చాలా అంటే మాట్లాడుతున్న పాయింట్ కాకపోతే అది పబ్లిక్కి ఎలాగ అనిపిస్తుంది అంటే, కొన్ని విషయాలు పాయింట్ అవుట్ చేసి అడిగినావు, కాకపోతే ఆ యాటిట్యూడ్తో అడగకు. అది బాల కంటెంట్ అయితే ఓకే, కాకపోతే ఓవర్ అయిపోయినట్లు అనిపించింది సోనియా. బికాస్ నీ యాటిట్యూడ్ కొంచెం నార్మల్గా పెట్టుకొని ఆడితే బాగుంటుంది. ఈసారి బిగ్ బాస్లో అయితే అంత పెద్ద తోపు కంటెస్టెంట్స్ ఎవరు నాకు అనిపించలేదు. సో మీకు అయితే ఎవరైనా అనిపిస్తే ఒకవేళ కామెంట్ చేయండి, కామెంట్ ఉంది కదా. కానీ ప్రతిరోజు మాత్రం బిగ్ బాస్ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతా. ఎవరికి తగ్గేదలా. ఈసారి బిగ్ బాస్ రివ్యూ మీద 3 లక్షలు తీయాలా ఫిక్స్ అయిపోయినా ఇంకా ఎవ్వరి మాట వినలేదు. సో ఇంకా బిగ్ బాస్ తర్వాత మళ్ళా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొంతమంది కంటెస్టెంట్స్ వస్తారు. సో ఆ కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఇంకా రివీల్ అయితే కాలేదు. సో అవన్నీ కూడా మీకు తప్పకుండా తెలియజేస్తుంటా. మన స్టైల్ మామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైల్ మామ ఛానల్లో వచ్చే వీడియోని ఖచ్చితంగా ఫాలోఅప్ చేయండి. నాకు తెలిసిన విశేషాలు అయితే నేను చెప్పిన. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. తప్పకుండా మీరంతా స్టైల్ మామ ఛానల్ని చూసి ఎంకరేజ్ చేసి మీరు పుషప్ చేస్తే మనం అనేది ఇంకా ముందుకు ఫర్దర్గా వీడియోలు చేస్తుంటా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. నా వీడియోలో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గైస్. థ్యాంక్ యూ గైస్.